హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ తొలకరి. దీనిని రచించిన వారు బెల్లంకొండ భవానీ కుమారి గారు. ఇక కథలోకి వెళితే, మణెమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది. అందులోనూ డిసెంబర్ నెల, పైగా రేకులు గది. లేచి మాత్రం ఏం చేయాలి కనుక? ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తింటాం తప్ప వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో అడిగేవాడే లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోయింది రోజు రోజుకి. ఉందో పోయిందో ఆ ముసల్ది 10 లేవలేదు. గది బయట పెద్ద కోడలు గొంతు. లేస్తున్నానమ్మా అని బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ. లే లే లేచి మొహం గడిగి ఇన్నేళ్లటి పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజు అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగొస్తోంది. అయినా చేసేదేం లేదు. ఎవరు అడిగేవారున్నారు? ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని బ్యాంకు నుండి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవడం తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణమ్మ నెట్టూర్చి స్నానానికని లేచింది. వేడినీళ్లు ఏనాడు నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లుంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తోంది. రేకులు ఊడి వేలాడుతుంటాయి. ఆ రేగు తలుపుకి అది ఎక్కడ గుచ్చుకుంటుందో గిసుకుంటుందో అని భయం మణమ్మకి. ఒక శీల కొట్టి వేయకూడదు అని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకుంటే కదా. నెలకొక ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఒకటి ఇస్తారంతే. అంతకు మించి ఆమెకి ఏమీ ఖర్చు పెట్టరు. జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. చావు రేదేమి అని ఎదురుచూస్తూ ఉంది. నిద్రలోనే ఊపిరిపోతే ఎంత హాయిగా ఉంటుందని దేవుణ్ణి కోరుకోని రోజు లేదు. మణమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమి ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితంలో ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. 2 కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవారు. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణమ్మ స్నానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారిపోయింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. 4 మనవాళ్ళున్నా వాళ్ళని చేరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకుక్కలంతా పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు. మణమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాశో ఆమెకి తెలిసి వచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళను చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకి కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చిలికించి చూసింది. విజయ, మున్సబు కోడలు, తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి ఇస్తుంటుంది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయ దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తిన్నది మణమ్మ. విజయం మున్సబు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, నీకు వాసు అని ఒక 10 ఏళ్ళ అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, గుర్తుందా? మణమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల వెనక వాసు తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్ళుంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు నాన్నకి వచ్చిన కంపెన్షన్స్ తీసుకొని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయ్. పిన్నికొక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను. ఆమె పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. వాసు బాబాయ్ వాడిని ఒక్కడనే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్లే కాదు, లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒక్కసారి వండుకునేవాడు. మణమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక 3 పూట్ల తానే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు, కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్నా ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది.
2 ఏళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూడటానికొచ్చాడు. వాడెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో చూసి తనతో పాటు వాణ్ణి తీసుకెళ్ళిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ్ ద్వారా ఆమెకి తెలిసిందేంటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటుంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకొని వస్తానని చెప్పాడు. మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక అంతే, అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచిపోయింది. ఓ రోజు మణెమ్మ చద్దన్నం కంచంలో దానిని అలా చూస్తూ దిగులుగా ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మ, ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ ఉద్దిరాలని ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చొని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ఈ ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా? చూపు కూడా ఆనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీద కారిపోతున్నాయి. వాసుకు కూడా కంటినీరొచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాడలా విజయతో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో పాటు తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటికెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయకు అందిస్తూ, ఇంకా ఇక్కడ ఏ వస్తువులు ప్యాక్ చెయ్యకండి, నేను వాళ్ళ కొడుకులను అడిగొస్తాను. విజయ, అమ్మమ్మలే, లేచి చీర మార్చుకో. మణమ్మకంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు. మణమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను. వెళతాను, ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకుల్ని పిలిచాడు బయటకు. తను తాను పరిచయం చేసుకొని అన్నాడు, నేను పెద్దమ్మను నాతో పాటు మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఎన్ని రోజులు అని పెద్ద కొడుకు అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకు ఈ సంతా, మీరే చూసుకోండి సచ్చిందాకా అని చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురు కేసు చూస్తూ అనుకున్నాడు. ఒక్క వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అవమానీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆమె రెడీ అయ్యింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోరేశాడు. విజయ్ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు వీలున్నప్పుడల్లా తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరగదు మణెమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా, కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం, అరగంట తర్వాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరున్న ఆమెకు డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు? నీ ఇష్టం నాయనా. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెప్తోంది. టీ తాగాక ప్రయాణం మళ్ళీ మొదలైంది. మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకువ వచ్చింది మణెమ్మకు. అంత కమ్మడి నిద్ర జీవితంలో ఎరగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి, నెమ్మదిగా దిగండి అత్తయ్య అంటూ చెయ్యి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది. మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది లలిత. ఆమె అమ్మా నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంత ఆదరంగా, మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, మేము మీకు తోడుగా ఉంటాము అన్నారు.
అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లయిందో. మణెమ్మని హాలు కానుకున్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈ రోజు నుండి ఇక్కడ ఇది మీ గది అత్తయ్య, మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసొస్తాను అంటూ వెళ్ళింది. మణమ్మ గదంతా కలిగి చూసింది. నీటిగా ఉన్న ఒక పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీటిగా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి వచ్చానమ్మా, వాసు సార్ రమ్మన్నారు భోజనానికి అంటూ కిచెన్ పక్కనున్న పెద్ద హాల్లోకి దారి తీసింది. వాసు మణమ్మ పక్కన కూర్చొని ఆమెకు మొహమాట పడకుండా భోజనం తినేలా చేశాడు. లలితను మణమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. అత్తమ్మా, బాత్రూమ్ పక్కనే ఉంది, మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది, మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాట్లు చేశారు, బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. మణమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. అయిన వాళ్ల దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమె శరీరం, మనసు ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకు వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుంది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారా అమ్మా, రండి మొహం కడుక్కుందరు గాని, మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది. పొగలు కక్కుతున్న టీ లలిత తెచ్చిచ్చి పక్కనే కూర్చొని, బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు వేడి నీళ్ళతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ, కాసేపు ఆగి అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండు. మణమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తను సొంత తల్లిలా వాసు చూసే విధానం, కోడలు ఆమె తల్లిదండ్రులు చూసే గౌరవం, ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణమ్మకి కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మను పూర్తిగా ఆమె సేవకై నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా, మానసికంగా కూడా. మణమ్మకి రోజులు దొర్లుతున్నాయి, హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకు ఆ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గది పంపించినట్టు పీడకళ్ళు వస్తుండేవి. అది కళ, నిజం కాదు అని సమాధానపడేది. వాసు ఎప్పుడూ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కరోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాల పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాల లాంటి పాక దగ్గరికి గడిపేవాళ్ళు. ఆ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా లేదా? నాకంటే మీరు చెప్తూనే బాగుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా అని అంటే సరే అంది లలిత. అన్నీ లిస్ట్ రాసి పెట్టా, అలాగే సర్దుతాను. వాసు బయటికెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆచరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు, తన ఆరోగ్యం బాగు చేస్తారు. కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడటం దురాశ కాక మరేంటి? మణమ్మ ఎన్నో యాత్రలను అనుభవించిన మనిషి, అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కొడుక్కొని బయటకొచ్చింది. తన మనసులోని భావాలను బయటపడకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరిచి తరిచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమదశలో చూడలేనేమో అని.
భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీర చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణెమ్మ. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటోంది. వాసు లోపలికొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నుంచుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా, జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకుంటూ కళ్ళు దించుకుని తల ఊపింది మణెమ్మ. అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను, ఎక్కడికని అడిగే ధైర్యం లేక. అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళతాను. ఇక నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు. వాసుకి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, నేను మావయ్య అత్తయ్య వాళ్ళతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్లుగా అతని కేసు చూస్తూ అడిగింది. అవును, నిన్ను ఎప్పుడు ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణెమ్మ కదిలిపోయింది నిలువెల్ల. నేను నీకేం చేశానని నాకింత అదృష్టం కలగజేశావు నాయనా? అమ్మా, నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశాను. ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడినాను అంటే అది నీకు మాత్రమే. తరువాత మావయ్యకు మరియు లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కన్నుల నుండి నీరొచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెప్తున్నాను, నువ్వు నాకు బరువు కాదు, నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవనీయతను చూస్తూ పలికించిపోయింది లలిత. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? నచ్చిందా? మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.